సో కార్డ్స్ అందరు ఆడాము. ఎవరెవరు గెలిచారు, ఎవరెవరు ఓడిపోయారు, ఎవరెవరు ఎంతెంత పెట్టుబడి పెట్టారు. కొమ్మి నువ్వు ఎంత పెట్టుబడి పెట్టావు, ఎంత ఓడిపోయావు? నువ్వు మను? నేనేం పెట్టుబడి పెట్టలేదు. పక్కన వాళ్ళు నాకు పెట్టుబడి పెడితే నేను ఆడి గెలిచి వాళ్ళకి భాగం ఇస్తూ నేను ఒక 40 రూపాయలు సంపాదించి 40 రూపాయలు 2 వాటర్ బాటిల్ కొనుక్కున్నాను. మా శ్రీవారు ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా 2 వాటర్ బాటిల్ నువ్వు పెట్టుబడి పెట్టన్నా అని మా బావ పెట్టుబడి అదృష్టంతో గెలిచి 40 రూపాయలు మిగిల్చుకుని 2 వాటర్ బాటిల్ సంపాదించిన ఆయన ఆనందం ఫేస్ లో చూడలేదు. ఆయన ఫేస్ లో చూడలేదు. పెట్టిన దానికి అన్నకు కూడా భాగం ఇచ్చిన దాంట్లో సగం డబ్బులు ఇచ్చి పేకాట్లో కూడా ధర్మం ఉందని చెప్తున్నాడు. మా రమా విషయానికి వస్తే జమ్మంగా 70 రూపాయలు సంపాదించుకుని ఎత్తు పెట్టుకుని 70 రూపాయలు నాకు నీళ్ళ వాటలకు వచ్చింది. ఎంత పెట్టుబడి పెట్టినావు? 30 రూపాయలు. ఎంత 70 రూపాయలు పెట్టుబడి పెట్టింది. 70 రూపాయలు కాదు, 140 రూపాయలు వచ్చింది కదా. 140లో 70 లాభంలో ఉంది. మా కోమలా ఫేస్ చూడండి ఒకసారి. నేను ఎప్పుడు ఓడిపోవడాలే కాబట్టి ఇంక నెక్స్ట్ ఆడదంట అన్న. మా బావ 3 ఆటలు ఓడిపోయింది. మా బావ పద్ధతిగా నాది 3 ఆటలు ఆడినాను, ఓడిపోయాను. ఇప్పుడు కష్టపడి అలిసిపోయినాము, ఇంకా తినేసి యాక్చువల్లీ ట్రైన్ లో 2 డేస్ కంటిన్యూ జర్నీ అంటే బోర్ కొడుతుంది. కొంతసేపటికి తినడం పడుకోవడం. కాబట్టి ఈ పేకాటలో ఏదో రాజ్యాలు సంపాదించిన ఆనందం. ఇక్కడ గెలిచిన వాళ్ళు రాజు రాణి, ఓడిపోయిన వాళ్ళు సైనాధిపతులు. మొత్తం 30 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ ఇంకా. సో థ్యాంక్ యూ. ఫోన్ చేసి పడుకుంటాం, మీరు కూడా పడుకోండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్.